అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. సెపరేషన్, డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏమంటున్నారంటే అండి, ఇప్పుడు మీ వైఖరిని తట్టుకోవడం కష్టం అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు చేసే బిహేవియర్ ఏదైతే ఉందో అది తట్టుకోవడం కష్టం అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే కమ్యూనికేషన్. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అని చెప్పి చెప్తున్నారు. మీ వాయిస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట, మీతో మాట్లాడడం అంటే కూడా చాలా ఇష్టం అంట. అది నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా సరే మీతో మాట్లాడే రోజులు వాళ్ళకి చాలా గుర్తొస్తాయి అనమాట. అందుకని వాళ్ళు మీతో కమ్యూనికేషన్ కూడా ఆ మీకు గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి మీతో కమ్యూనికేట్ చేస్తే బాగుండు అని మనసులో అయితే అనిపిస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఆ రోజులు కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అన్నట్లుగా ఇక్కడ వస్తుందండి మెసేజ్. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది. ఇమాజినేషన్, ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్స్ సో క్లోజ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. మిమ్మల్ని చాలా వాళ్ళు డ్రీమ్స్లో కూడా ఊహించుకుంటున్నారు, కళలు కంటున్నారు అనమాట. మీరు వాళ్ళ కళలో కూడా వస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫీలింగ్స్ చాలా దగ్గరగా ఉన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుందంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళని వివరించరంట, వాళ్ళు చెప్పింది నిజమే అన్నట్లుగా వాళ్ళు అంటున్నారు అనమాట. క్లారిఫికేషన్ ఎవరికి వాళ్ళే అలా అనుకుంటున్నారండి ఇక్కడ. అటువంటి నాకు చూపిస్తుంది అనమాట. మీ వేలో మీకు అది రైట్, వాళ్ళ వేలో వాళ్ళకి అది రైట్ అనమాట. అట్లాంటి మెసేజ్ అనమాట ఇది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే ఫేక్, యు ఆర్ నాట్ ది వన్ ఐ లవ్డ్, యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే చెప్తున్నారంటే అండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు నేను ప్రేమించిన దానివి కాదు, లేదా వాడివి కాదు, నువ్వు మారిపోయావు, చేంజ్ అయిపోయావు, నీలో ఏదో ఫేక్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ వస్తుందండి ఇక్కడ. పాజిటివ్ వచ్చినాయి, నెగిటివ్ వచ్చినాయి. ఎందుకంటే అందరు సిచ్యువేషన్లు ఒకలాగా ఉండవు అనమాట. అందుకని ఈ మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.